హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 31లో ఇచ్చినటువంటి కరెక్ట్ హెడ్డింగ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చెబుతున్నాం. ఇది పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి వరకు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి నేను చాలా వీడియోలు క్వశ్చన్ వైజ్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్, ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అందులో మీకు 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి అన్ని వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. లేదు అంటే ఏపీ స్టేట్ 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అని టైప్ చేసి పక్కన @మూర్తి సార్ @MURTHYSIR స్పేస్ లేకుండా టైప్ చేసినట్లయితే మీకు ఆ వీడియోలన్నీ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్ నెంబర్ 31లో మనకి పబ్లిక్లో ఎలా అడుగుతాడంటే, అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ది కరెక్ట్ హెడ్డింగ్స్ అని అడుగుతాడు. సో కిందన ఒక 8 వర్డ్స్ ఇచ్చి ఆ 8 వర్డ్స్ని వాడు ఒక 2 హెడ్డింగ్స్ ఇస్తాడు. ఆ హెడ్డింగ్స్ సూటబుల్ వర్డ్స్ని 8 నుంచి సెలెక్ట్ చేసుకొని ఇందులో 4 రాయాలి. సో 8కి 8 పావులు 2 మార్కులు అనమాట. సో ఈ 2 మార్కులకి పబ్లిక్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో బోర్డు మీద డిస్ప్లే అవుతున్నటువంటి 2 ఎగ్జాంపుల్స్ కూడా గత సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ అలా 2023 జూన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇవి కూడా సింగులర్ ప్లూరల్ నౌన్స్ అడగడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనకి అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది పేజ్ నెంబర్ 53లో ఉన్నటువంటి సింగులర్ ప్లూరల్ నౌన్స్ మీద మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో ఎలాగ ఆన్సర్ చేయాలని చూద్దాం. సో మనకి క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చను క్రైసిస్, ఫంగి, డేటా, సిలబస్, ఫినోమినా, మీడియా, యాక్సిస్, డయాగ్నోసిస్ అని ఇచ్చి ఆ 8 సింగులర్స్ ఒక పక్క, ప్లూరల్ ఒక పక్క, అంటే సింగులర్ నౌను, ప్లూరల్ నౌను. సింగులర్ నౌన్స్ అన్నీ ఒక దాంట్లో రాయాలి, ప్లూరల్ నౌన్స్ అన్నీ ఇందులో రాయాలి. ఓకేనా? హెడ్డింగ్ సరిపోయేటట్లు. అయితే ఇక్కడ సింగులర్ నౌను, ప్లూరల్ నౌను, ఇక్కడ మనకి ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ గురించి ఇవ్వడం జరిగింది. అంటే యాక్చువల్గా ప్లూరల్ ఫామ్ ఎలా రాస్తాము, చివరిని ఎస్ చేరిస్తే ప్లూరల్ ఫామ్ ఏర్పడుతుంది, బాయ్, బాయ్స్, గర్ల్స్ అని. కానీ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్స్ వచ్చేసరికి అవి ఎస్ చేరవు. కొన్ని రూల్స్ని మనం పాటించాలి. అయితే నేను ఆల్రెడీ నౌన్కి సంబంధించిన టాపిక్లో ప్లూరల్ ఫామ్స్ ఏ విధంగా రాయాలనేది రూల్స్ అన్నీ కూడా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారికి ఉపయోగపడేలా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి ఎవరైనా చూసుంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో 10th క్లాస్ వరకు ఏ స్థాయిలో చెప్పాలని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మనకి సింగులర్ నౌను చివరన యూఎస్ ఉంటే, చివరన యూఎస్ ఉందంటే అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మాట దృష్టిలో పెట్టుకొని చూడండి, అంతే. ఓకేనా? ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్ కూడా చెప్తున్నాను. నౌన్ చివరన యూఎస్ ఉంటే సింగులర్ నౌను. ఒకవేళ యూఎస్ ఉంటే దాని ప్లూరల్ నౌన్ ఏమవుద్దంటే, చివరన యూఎస్ని రిమూవ్ చేసి ఏమిటి రాయాలి, ఐ రాయాలి. ఏం రాయాలి? ఐ. ఉదాహరణకి క్యాక్టస్ అని ఉంది చూడండి. ఇక్కడ చివరన యూఎస్ అని ఉంది. సో యూఎస్ని రిమూవ్ చేసి చివరన ఏం పెట్టాడు, ఐ. క్యాక్టస్ అనేది సింగులర్ నౌన్, క్యాక్టీ అనేది ప్లూరల్ నౌన్. చివరన యూఎస్ ఉంటే సింగులర్ నౌన్. ఇవి గ్రీకు, లాటిన్ పదాల నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అవి చెప్తాను. గ్రీక్ పదాలు, లాటిన్ పదాలు కూడా మీకు అడగొచ్చు హెడ్డింగ్స్లో, కరెక్ట్ హెడ్డింగ్స్లో తర్వాత చెప్తాను అది. ఓకేనా? యూఎస్ ఉంటే యూఎస్ని రిమూవ్ చేసి ఐ పెట్టాలి. యూఎస్ ఉంటే సింగులరు, యూఎస్ని రిమూవ్ చేసి ఐ పెడితే ప్లూరల్ నౌన్ అవుద్ది. సో ఆ విధంగా ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ చివరన ఎస్ఐఎస్ ఉంటే చివరన ఉన్నటువంటి ఐఎస్ని రిమూవ్ చేసి ఈఎస్ పెట్టాలి. ఎగ్జాంపుల్ చూడండి, థెసిస్ ఉంది, THESIS థెసిస్. చివరన ఐఎస్ని రిమూవ్ చేయండి, అప్పుడు ఈఎస్ పెట్టండి. THES పక్కన ఐఎస్ తీసి ఈఎస్ పెట్టండి, థెసిస్. సో చివరన SIS ఉందంటే అది సింగులర్ నౌన్. అలా కాకుండా SISలో ఐఎస్ లేకుండా చివరన ఈఎస్ ఉంటే అది ప్లూరల్ నౌన్, థెసిస్. ఓకేనా? నెక్స్ట్ అండి, యాక్సిస్ అని చూడండి. అక్కడ చివరన SIS ఉండొచ్చు, ఒక్కోసారి ఎక్స్ కూడా వస్తుంది అక్కడ ఎస్ పక్కన. చివరన ఐఎస్ ఉన్నప్పుడు ఐఎస్ని రిమూవ్ చేయండి, పక్కన ఈఎస్ పెట్టండి. యాక్సిస్కి యాక్సిస్ ఐఎస్ ఉంటే సింగులర్ నౌన్, చివరన ఈఎస్ ఉంటే ప్లూరల్ నౌన్. యాక్సిస్, థెసిస్. నెక్స్ట్ అండి, ఎర్రాటం. ఇక్కడ చివరన యూఎం ఉన్నా లేదా ఓఎన్ ఉన్నా, ఆ రెండింటిని రిమూవ్ చేసేవచ్చు. యూఎంని రిమూవ్ చేయాలి, ఓఎన్ కూడా రిమూవ్ చేసి వాటి ప్లేస్లో ఏం రాస్తే దాని యొక్క ప్లూరల్ ఫామ్ ఏర్పడుతుంది. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, చివరన యూఎం
ఉందంటే సింగులర్, చివరిన ఓఎన్ ఉందంటే సింగులర్. ఈ రెండింటి బదులుగా తీసి ఏ ఉందనుకోండి చివరన, ఈ రెండింటికి బదులుగా చివరన ఏ ఉందనుకోండి, అదేమవుద్ది ప్లూరల్ అవుద్ది అనమాట. ఉదాహరణ చూడండి ఇక్కడ ఎర్రాటం. ఎర్రాటంకి చివరన యూఎం ఉంది. సో యూఎం ఉంటే దీన్ని రిమూవ్ చేయండి, దాని బదులుగా ఏ పెట్టండి. ఎర్రాట, ERRATUMలో యూఎం రిమూవ్ చేయండి, ఏ పెట్టండి ఎర్రాట. ఇది సింగులర్, యూఎం ఉంది కాబట్టి సింగులర్, చివరిన ఏ వచ్చింది కాబట్టి యూఎం బదులుగా ప్లూరల్. నెక్స్ట్ అండి ఫినోమినన్. ఫినోమినన్లో చివరిన ఏముంది ఓఎన్. యూఎం ఉన్నా ఓఎన్ ఉన్నా రిమూవ్ చేసేయాలి. ఓఎన్ అని రిమూవ్ చేయండి, ఏ పెట్టేయండి. ఫినోమినా చూడండి, PHENOMENON. ఓఎన్ రిమూవ్ చేసిస్తే PHENOMENA, ఓఎన్ బదులుగా ఏ వచ్చింది ఫినోమినా. సో ఇక్కడ నేను స్పెల్లింగ్ తప్పు రాశాను, ఫినోమినా. ఫినోమినా. ఓకేనా? ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. చివరిన యూఎస్ ఉంటే సింగులర్ నౌన్, ఐ ఉంటే ప్లూరల్ నౌన్. SIS లేదా IS ఉంటే సింగులర్ నౌన్, ES ఉంటే ప్లూరల్ నౌన్. యూఎం ఉన్నా ఓఎన్ ఉన్నా సింగులర్ నౌన్, చివరిన ఏ ఉంటే ప్లూరల్ నౌన్. ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ గురించి చెప్తున్నాను. ఓకేనా? టెక్స్ట్ బుక్లు ఇచ్చింది కాబట్టి. ఇప్పుడు చూడండి ఇక్కడ సింగులర్ నౌన్స్ చూద్దాం. సింగులర్ నౌన్స్ చూసుకున్నట్లయితే మనకి ఏముంది US కానీ, SIS కానీ, UM కానీ, ఆన్ కానీ. IS ఉంది, SIS ఉంది, ఇది సింగులర్ నౌను. ఓకేనా? నెక్స్ట్ US ఉన్న, అలాగే US ఎక్కడ ఉంది చూడండి, US చివరిన ఉంది, సిలబస్లో US ఉంది, సింగులర్ నౌను. అలాగే మనకి IS, ఇక్కడ ఒక IS ఉంది చూడండి, IS ఉంటే ఇక్కడ ఒక IS, ఇక్కడ ఒక IS ఉంది చివరిన, సో సింగులర్ నౌను. US ఉన్న సింగులర్ నౌనే. నెక్స్ట్ ఇక్కడ కూడా IS ఉంది చూడండి, SIS లేదా IS. సో మనకి ఇక్కడ 1 2 3 4 వచ్చాయి సింగులర్స్లోకి. సో రిమైనింగ్ ఏమో ఆటోమేటిక్గా ప్లూరల్లోకి వెళ్తాయి. ఓకేనా? చివరిన SIS ఉంది, US ఉంది, అలాగే ఇక్కడ IS ఉంది, SIS ఉన్న, IS ఉన్న, SIS ఉన్నాయంటే అవి సింగులర్ నౌన్స్ అని చెప్పాను. సో సింగులర్ నౌన్స్లో వచ్చే 4. సో రిమైనింగ్ ఎందులోకి వస్తాయి ప్లూరల్లోకి. ఇప్పుడు చెప్పాను చూడండి, చివరిన ఐ వస్తే ప్లూరల్, చివరిన ఏ డేటా, అలాగే ఇక్కడ ఏ ఫినోమినా. డేటా ఎందుకు వచ్చిందంటే డేటమ్ తీసుకోండి, డేటంలో చివరిన యూఎం రిమూవ్ చేసి ఏమొస్తుందండి డేటా అని వస్తుంది, డేటా. యూఎం బదులుగా ఏ వచ్చిందన్నమాట. సో డేటమ్కి ప్లూరల్ డేటా. ఓకేనా? ఆ విధంగా ఫినోమినా అనేది ప్లూరల్. మీడియా చివరిని వచ్చింది ఏ, చివరిని ఏ, ఐ, అలాగే ES వచ్చినట్లయితే అవి ప్లూరల్లు. చివరిన US, SIS లేదా IS, UM, ON వచ్చిందంటే సింగులర్ నౌన్స్. ఆ విధంగా మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? మీడియా వచ్చింది కదా, దీని యొక్క ఈ ప్లూరల్ అనగా సింగులరిటీ మీడియం, దీని యొక్క సింగులర్. చివరిన UM వచ్చింది కదా, UM రిమూవ్ చేసేయండి, రిమూవ్ చేసి పెట్టాలి ఏ, అందుకే మీడియా వచ్చిందనమాట. ఓకేనా? UM ఉంటే సింగులరు, చివరిన ఐ ఉంటే ప్లూరల్. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 2023 ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే డేటమ్, ఫంగస్, బేసెస్, డయాగ్నోసిస్, యాక్సిస్, సెలబీ, ఫినోమినన్, మీడియా. ఇక్కడ కూడా సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ 2 హెడ్డింగ్లు ఇచ్చాడు, సేమ్ అలాగా రాయమన్నాడు. సో సింగులర్ అంటే మనం ఏం చెప్పాం, చివరిన US ఉందా, ఎక్కడైనా US ఉందా, ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నదా US, లేదు. SIS కానీ IS కానీ ఉందా, SIS కానీ IS కానీ ఉందా, IS ఉంది. నెక్స్ట్ UM కానీ ON కానీ, UM ఇక్కడ ఉంది. అలాగే ON అందుకు చివరన ON. సింపుల్గా సింగులర్ నౌన్స్ని మీరు ఐడెంటిఫై చేస్తే అవి 4 వచ్చాయంటే మిగతా ఆటోమేటిక్గా ప్లూరల్ నౌన్స్ కింద రాసేస్తారు మిగిలిపోయినవి. నేను అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సింగులర్ నౌన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, చివరిన US, చివరిన IS, చివరిన UM, చివరిన ON. అవి ఉన్నవన్నీ రౌండ్ చేసుకోండి, అవన్నీ తీసుకొచ్చి సింగులర్ నౌన్లో రాసేయండి, మిగిలిపోయినవన్నీ ప్లూరల్ నౌన్లో రాసేయండి. డేటమ్, ఫంగస్, యాక్సిస్, ఫినోమినన్. ఓకేనా? సింగులర్ నౌన్స్. రిమైనింగ్ మిగిలిపోయి బేసెస్, చివరిన ES, డయాగ్నోసిస్, ES. ఓకేనా? డయాగ్నోసిస్. అలాగే సెలబీ, చివరిన I, మీడియా, చివరిన ఏ. ఓకేనా? నేను చెప్పినవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటివి ప్లూరల్ నౌన్స్ అనమాట, ప్లూరల్ నౌన్స్. బేసెస్కి దీనికి ప్లూరల్ కదా సార్, మరి దీనికి సింగులర్ ఏంటంటే బేసిస్ వస్తే ES వస్తుంది, IS పోయి బేసెస్. డయాగ్నోసిస్ ప్లూరల్ కదా, సింగులర్ ఏమవుద్ది డయాగ్నోసిస్,
అంటే మీకు అవసరం లేక చెప్తాను. డయాగ్నోసిస్ చివరిన ఐఎస్ వస్తే ఈఎస్ వస్తుంది. సో ఈఎస్ బదులుగా ఐఎస్ రాస్తే సింగులర్ అయిపోద్ది. సిలబీ అని ఉంది, సిలబస్ యూఎస్ వస్తే యూఎస్ తీసి పెట్టాలా, అయి పెట్టాలా, సిలబీ. అలాగే మీడియా అంటే మీడియం యూఎం తీసి ఏ పెట్టాడు. సో ఇవన్నీ ప్లూరల్లు, ఇవన్నీ సింగులర్లు గుర్తుపెట్టుకోండి. సింగులర్ కావాలంటే చివరన యూఎస్ ఐఎస్ యూఎం ఓఎన్ ఉంటే సింగులర్స్, అవి రౌండప్ చేసేయండి, మిగతావన్నీ ప్లూరల్స్ అయిపోతాయి. ఓకేనా. అయితే మనకి ఈ 53వ పేజీలో వీటికి సంబంధించి గ్రీక్ వర్డ్స్ లాటిన్ వర్డ్స్ కూడా అడగొచ్చు. ఒక 8 ఇచ్చేసి అందులో గ్రీక్ వర్డ్స్ ఏవి లాటిన్ వర్డ్స్ ఏవి అని కూడా మనకి హెడ్డింగ్స్ ఇచ్చి సెపరేట్ చేయమని అడగొచ్చేమో, వాటి గురించి నేర్చుకుందాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్లోనే పేజ్ నెంబర్ 53లోనే ఈ సింగులర్ ప్లూరల్స్ దగ్గరే లాటిన్ వర్డ్స్ గ్రీక్ వర్డ్స్ని ఐడెంటిఫై చేయమని అడిగాడు. కాబట్టి మనకి కూడా కరెక్ట్ హెడ్డింగ్స్లో దీని మీద మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువ 90%. ఓకేనా. చూద్దాం. క్రైసిస్ సిలబస్ డేటమ్ మీడియం యాక్సిస్ బేసిస్ ఎర్రాటమ్ డయాగ్నోసిస్. ఈ 8 వర్డ్స్లో నుంచి గ్రీక్ వర్డ్స్ ఏవో అనేది గ్రీక్ వర్డ్స్ కింద రాయాలి, లాటిన్ వర్డ్స్ ఏవో లాటిన్ వర్డ్స్ కింద రాయాలి. ఈ 2 హెడ్డింగ్స్ కింద వాటి సూటబుల్ అయ్యేవి రాయాలి. అయితే గ్రీక్ వర్డ్స్ని లాటిన్ వర్డ్స్ టెక్స్ట్ బుక్లు ఇచ్చిన వాటి నుంచే చెప్తున్నాను. వాటిలో గ్రీక్ వర్డ్స్ ఇవి లాటిన్ వర్డ్స్ ఎలా ఇంటర్వ్యూ చేస్తామంటే, ఇక్కడ చివరిన యూఎస్ యూఎం ఉన్నట్లయితే అది లాటిన్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. చివరిన యూఎస్ చివరిన యూఎం ఉంటే లాటిన్ వర్డ్స్. అంటే సింగులర్ నౌన్సే, అన్ని సింగులర్ నౌన్సే. చివరిన యూఎస్ ఉన్నా యూఎం ఉన్నా అలాగే ఐఎస్ ఉన్నా ఓఎన్ ఉన్నా ఇవన్నీ ఏమవుతుంది చెప్పాను మీకు, సింగులర్ నౌన్సే. ఆ సింగులర్ నౌన్సే గ్రీక్ వర్డా లాటిన్ వర్డా ఇప్పుడు మనం క్వశ్చన్ చెబుతున్నాం, ఆన్సర్ చేయబోతుంది క్వశ్చన్కి. ఓకేనా. సో చివరిన యూఎస్ యూఎం ఉంటే అవి లాటిన్ వర్డ్స్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. చివరిన యూఎస్ యూఎం. అలాగే చివరిన ఐఎస్ ఉన్న ఓఎన్ ఉన్న గ్రీక్ వర్డ్స్, ఐఎస్ ఉన్న ఓఎన్ ఉన్న చివరిన గ్రీక్ వర్డ్స్. ఓకేనా. యూఎస్ యూఎం ఉంటే లాటిన్ వర్డ్స్, ఐఎస్ ఓఎన్ ఉంటే గ్రీక్ వర్డ్స్. ఇప్పుడు ముందు ఇందులో లాటిన్ వర్డ్స్ గ్రీక్ వర్డ్స్ని ఐడెంటిఫై చేస్తాను అనుకో 4 రిమైనింగ్ ఏమవుతాయి ఈజీగా లాటిన్ వర్డ్స్. గ్రీక్ వర్డ్స్ అంటే చివరిన ఐఎస్ ఉన్న ఓఎన్ ఉన్న, చివరిన ఐఎస్ ఇక్కడ నుంచి క్రైసిస్, ఇంకా ఐఎస్ ఎక్కడ ఉంది ఇక్కడ ఒకటి. ఓకేనా. ఇంకేముండాలి ఓఎన్ ఎక్కడ ఉందా లేదు, ఇంకా ఐఎస్ ఎక్కడ ఉంది చూడండి ఐఎస్. ఓకేనా. ఇంకెక్కడ ఉంది మనకి 3 వచ్చాయి, క్రైసిస్ యాక్సిస్ డయాగ్నోసిస్ బేసిస్. చూడండి ఐఎస్ చివరిన ఐఎస్. అలాగే ఓఎన్ కూడా ఇవ్వచ్చు. మరొక ఎగ్జామ్ ఇందులో ఏమైనా మార్చేసి ఓఎన్ ఉంది కూడా ఇవ్వచ్చు. చివరిన ఓఎన్ ఉన్న ఫినోమినన్ అని ఉంది, ఫినోమినన్ చూడండి ఒకసారి, ఫినోమినన్లో చివరిన ఓఎన్ అని చూడండి. కాబట్టి ఇదేమవుతుంది, ఓఎన్ ఉంటే గ్రీక్ వర్డ్ అవుతుంది అనమాట, గ్రీక్ వర్డ్. ఆ విధంగా ఈ రెండింటిలో ఏది ఉన్నా సరే గ్రీక్ వర్డ్. సో మనకి గ్రీక్ వర్డ్స్ని ఐడెంటిఫై చేస్తాం, అవన్నీ గ్రీక్ వర్డ్స్ ప్లేస్లో రాస్తాం. రిమైనింగ్ అన్నీ కూడా ఎందులోకి వస్తాయి, లాటిన్ వర్డ్స్లోకి వస్తాయి. సో ఈజీగా చివరిన యూఎస్ ఉంది, యూఎం ఉంది. చివరిన యూఎస్ ఉన్న యూఎం ఉన్న అవి లాటిన్ వర్డ్స్, చివరిన ఐఎస్ ఉన్న ఓఎన్ ఉన్న గ్రీక్ వర్డ్స్. టెక్స్ట్ బుక్లో స్పెసిస్ని ఇచ్చాడు. స్పెసిస్కి సింగులర్ స్పెసిసే ప్లూరల్ స్పెసిసే. అది సింగులర్ ప్లూరల్ అడగడు, రెండింటికి ఒకటే ఫామ్ కాబట్టి. కానీ ఇది లాటిన్ గ్రీక్ అని అడిగితే స్పెసిస్ అనేది లాటిన్ వర్డు. చివరిన ఐఎస్ లేదు, యూఎస్ లేదు యూఎం లేదు, చివరిన యూఎస్ లేదు యూఎం లేదు, కానీ అది లాటిన్ వర్డు. చివరిన ఆ 2 లేకపోయినప్పటికీ కూడా స్పెసిస్ అనేది లాటిన్ వర్డు. అలాగే థీసిస్, ఇందాక థెసిస్ అని తప్పు, ఇది ప్రొనౌన్సియేషన్ థీసిస్ అని చదవాలి. ఇందాక పొరపాటున థెసిస్ అని చదివాను, THESIS థీసిస్. చివరిన ఏముంది ఐఎస్, చివరిన ఐఎస్ ఉంటే ఏమవుతుంది గ్రీక్ వర్డ్, ఇది గ్రీక్ వర్డ్. ఓకేనా. ఆ విధంగా చివరిన ఐఎస్ ఉంటే గ్రీక్ వర్డ్, ఓఎన్ ఉంటే గ్రీక్ వర్డ్, చివరిన యూఎస్ యూఎం ఉంటే లాటిన్ వర్డ్. ఆ విధంగా మీరు ఈజీగా ఒక్కదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలు. లాటిన్ అయినా గుర్తుపెట్టుకోండి, గ్రీక్ అయినా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏ ఉంటే గ్రీక్ అంటాము, ఏ ఉంటే లాటిన్ అంటాం. సో ఆ 8 లాటిన్ని ఐడెంటిఫై చేయండి, 4 మిగతావి గ్రీక్ అయిపోతాయి. లేదా 8 గ్రీక్ని ఐడెంటిఫై చేయండి, మిగతావి లాటిన్ అవుతాయి. ఓకేనా. సింపుల్. ఇది టెక్స్ట్ బుక్లో 53 పేజీలు ఇచ్చింది. వీడియో లెంత్ పెరిగితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కాబట్టి నెక్స్ట్ వీడియోలో
మరికొన్ని వీటితో పాటు మిగతా లెసన్స్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ చెప్తాను. కొంచెం వీడియోలు అంతైనా ఆ వీడియోలో కవర్ చేస్తాను. సో ఈ వీడియో ఆ వీడియో చూస్తే మీరు ఈజీగా 2 మార్కులు చాలా ఈజీగా గెయిన్ చేయగలరు. ఓకేనా? థ్యాంక్ యూ.